హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మేమైతే నార్మల్గానేనండి, స్పెషల్గా అయితే ఏమీ లేదనమాట. మార్నింగ్ అయితే ఇలా పూజ చేసేసి తర్వాత గుడికి అయితే వెళ్ళాము. ఇంకా ముగ్గు అంటే తెలిసిందే కదా, న్యూ ఇయర్కి అందరూ ఇంకా నైట్ టైం వేసుకుంటాం కదా, నైటే ముగ్గు అయితే వేసామన్నమాట. కలర్స్ అవన్నీ కూడా బాగా వేసాము. ముగ్గు అయితే నేనైతే వేయలేదండి, మా ఆడపడుచు వేసింది. ముగ్గుకు కావాల్సిన కలర్స్ అన్నీ అయితే ముందు రోజు ముగ్గు అతను వస్తే తీసుకున్నాను అనమాట. కొన్ని కలర్స్ ఏమో ఆల్రెడీ ఉన్నాయి, మొత్తం 6 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మొబైల్లో ఇంకా ఇప్పుడు యూట్యూబ్లో వస్తున్నాయి కదా అన్ని వీడియోస్, అలాగా ఒకటైతే చూసి ఒకటైతే డిజైన్ అయితే వేసింది. ఇంకా తర్వాత కలర్స్ అయితే ఫిల్ చేస్తున్నాం అనమాట. నేనైతే జస్ట్ ఊరిక కలర్స్ ఫిల్ చేశాను అంతే. ముగ్గు మొత్తం తనే వేసిందనమాట. నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోవటం వల్ల నేను ఎక్కువ యాక్టివ్గా లేననమాట. ఇంకేదో కలర్స్ అన్న వేద్దాంలే అని అయితే ఇంకా కలర్స్ అయితే కొంచెం అట్లా వేసాను. మ్యాక్సిమం ఇంకా ముగ్గులు ఇట్లా వేయాలంటే నైట్ టైమే వేస్తాం, ఎందుకంటే మార్నింగ్ మనము ముగ్గు వేసి కలర్స్ ఇదంతా చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది, చలిగా ఉంటుంది కాబట్టి వేయలేమన్నమాట. ఇంకా ఈ సంక్రాంతి నెల వస్తే ఇంకా డిసెంబర్ నుంచి ఇంకా నైటే ముగ్గులు వేసుకోవటం, కలర్స్ వేయటం అయితే చేస్తూ ఉంటామన్నమాట. ఇంకా ముందు డిజైన్ వేసి లోపల అయితే కలర్ అయితే నింపాం. తర్వాత వాటికి అవుట్లైన్గా ఇలాగ వైట్ ముగ్గుతో అయితే వేస్తున్నాము. మనము ఎన్ని కలర్స్ వేసినా కానీ ఇలాగ వైట్ కలర్ ముగ్గు వేస్తేనే ముగ్గుకి అయితే అందం వస్తుందన్నమాట. ఇంకా అవుట్లైన్ వేసిన తర్వాత లోపల డిజైన్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఆ డిజైన్ లాగా కూడా చేసి మొత్తం అయితే కలర్స్ అయితే ఫిల్ చేసాము. ఫైనల్గా ముగ్గు అయితే బాగా వచ్చిందనమాట. అలాగే మా వీధిలో వాళ్ళు కూడా ఎలా ముగ్గులు వేశారు ఏంటి అనేది అది కూడా ఒక వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. మేము ఏంటంటే కొంచెం లేట్గానే స్టార్ట్ చేసాం, పిల్లల్ని నిద్రపోయాక వేద్దాంలే అని 10:30కి అట్లాగా. అయితే అంతకుముందు ఎప్పుడు రాలేదన్నమాట. ఈసారి ఏంటంటే కొంతమంది అయితే నైట్ ముగ్గులు ఎట్లా ఉన్నాయో ఏంటని చూడటానికి అయితే వచ్చారనమాట. ఎవరింటి దగ్గర ఎలా ముగ్గులు వేశారు ఏంటి అని. ఫస్ట్ ఒక 5-6 వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొక 7-8 మెంబర్స్ దాకా వచ్చారనమాట. అందరు అలా వచ్చి ప్రతి ఒక్క వీధిలో ఎవరు ఎట్లా ముగ్గులు వేశారని అయితే చూస్తున్నారు. నేనైతే మా ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత మా వీధిలో వాళ్ళు వేశారు కదా, ఆ ముగ్గులన్నీ కూడా ఇట్లా వీడియో అయితే తీసుకున్నాను. అందరూ కూడా చాలా బాగా వేశారు. ఏంటి ఒకప్పుడు అంటే ముగ్గులు రావు అది ఇది అని అట్లా అనుకునేవాళ్ళు, అట్లా ఏం కాదు కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో చూడటము వేసుకోవటము. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇంకా ముగ్గులు బుక్స్ అట్లా ఉండేవి కదా, వాటిట్లో అయితే చూసి వేసేవాళ్ళం. ఇంకా 12 అవ్వగానే చాలామంది అయితే ఇలాగ బాంబులు అయితే కాలుస్తూ ఉన్నారనమాట బయట. మేము ముగ్గు వేసేసరికి 11:30 అయింది. ఇంకా పిల్లలను మా వారైతే పడుకున్నారు. ఇంకా 11:30 మామూలుగా మ్యాక్సిమం అయితే నేను ఎప్పుడు మేలుకోను. ఇంకా 12 వరకు మా ఆడపడుచు ఉంది, ఇంక మేలుకున్నాం అనమాట. ఇంకా అప్పటి వరకు ఇంకా విష్ చేసేసుకుని తర్వాత వెళ్ళిపోయింది. ఇంక నేను కూడా పడుకున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత ఇంక నేను ముక్కోటి ఏకాదశి రోజు పొంగల్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఆ రోజు అస్సలు బాగాలేదు, నీరసంగా ఉండటం వల్ల పొంగల్ అయితే చేయలేదు. మామూలుగా పూజ అయితే చేశాను, కానీ అందుకని ఈ రోజన్నా పొంగల్ చేద్దాంలే అని చెప్పేసి కొంచెం పాలు అయితే పొంగిచ్చి పొంగల్ అయితే చేస్తున్నాను అనమాట. తర్వాత ఇంకా స్వామివారికి పూజ అయితే చేసుకున్నాము. ఇంకా మనం ఏ పండగని ఏదైనా కానీ వెంకటేశ్వర స్వామికి కదా ఎక్కువ పూజ చేస్తూ ఉంటాము. పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా పిల్లలైతే అప్పటికి లేవలేదు, కొంచెం వాళ్ళు అయితే లేట్గానే లేచారు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత గుడికి వెళ్దామంటే ఇంక ఈరోజు ఎక్కువ మంది ఉంటారు కదా, పిల్లలకి టిఫిన్ అది పెట్టి తీసుకెళ్దాంలే అని అయితే అనుకున్నాము. ఇంకా వాళ్ళు ఏంటంటే టిఫిన్ చేసిన తర్వాత ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత ఇంకా అట్లాగా 11:30 అయిపోయింది. ఇంకా నాకు కూడా బాగాలేదు, నీరసంగా వెళ్ళలేనులే అనుకుంటే ఇంకా మా వారేమో పిల్లలతో నా వల్ల అసలే కాదు, నువ్వు కూడా రా అంటే ఇంకేదో అలాగైతే వెళ్ళిపోయాను అనమాట. దారిలో ఎక్కడ చూసినా కానీ కలర్ఫుల్గా ముగ్గులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా బండి మీద వెళ్ళటం వల్ల ఎక్కువ తీయటానికైతే రాలేదు వీడియోలో. గోరింట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే 2 డేస్ బ్యాక్కి ముక్కోటి ఏకాదశి జరిగింది కదా, అప్పుడు వేసిన సెట్టింగ్ కానీ పందిరి అన్నీ అయితే ఉంచారు. ముక్కోటి ఏకాదశి రోజు అయితే చాలా పెద్ద లైన్ ఉండి ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా అసలే బాగోకుండా వెళ్ళి ఇంకా ఉండలేనులే, క్యూ లైన్లను అయితే వెళ్ళలేదు అసలు. యాక్చువల్గా ఈరోజు కూడా ఇంకా పిల్లలు వాటికి పంపిద్దామంటే మా వారమ్మ పిల్లలతో నా వల్ల కాదు, నువ్వు కూడా రా అంటే ఇంకెళ్ళాను అనమాట. అస్సలు ఓపిక అయితే లేదు నుంచోటానికి కూడా. అట్లాగా ఫస్ట్ అయితే ఇక్కడ
చిన్న గుడి ఉంటుంది కదా, ఈ చిన్న గుడిలో అయితే బాగా రష్గా ఉందన్నమాట. ఇంకా పిల్లలను తీసుకొని ఎందుకని పక్కనే పెద్ద గుడి ఉంటుంది కదా, ఆ గుడిలోకి అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడైతే ముక్కోటికి వేసిన సెట్టింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అంతే ఉంచారు. ఇంకా మధ్యలో ఒక రోజే కదా గ్యాప్ ఉంది. ఇంకా ఉత్తర ద్వార దర్శనానికి కూడా ఏర్పాటు చేశారు కదా, అది కూడా అలానే ఉంచారనమాట. ఇంక ఈరోజు అయితే ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా టెంపుల్ లోపల ఇట్లా చాలా ప్లేస్ ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ అంతా కూడా పచ్చి పూలతో అలంకరించి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అన్ని అలంకారాలు అయితే పెట్టారనమాట. చాలా బాగుంది. మామూలుగా అయితే ఇంక ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది, వెంటనే దర్శనం కూడా అయిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత పిల్లలు బొమ్మలు అయితే కొనుక్కున్నారు. మా బాబాయ్ ఏమో ఇట్లా గన్స్ అయితే కొనుక్కున్నారు, పాప ఏమో మ్యాజిక్ స్లేట్ కొనుక్కుంది. నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడే గోంగూర చట్నీ అయితే చేశాను అనమాట. వచ్చిన తర్వాత రైస్ చేద్దాంలని రైస్ అయితే నానబెట్టాను. కొబ్బరి ఉందనమాట, ముక్కోటి రోజు కొట్టిన కొబ్బరికాయ ఉంది కదా, ఇంకా ఆ కొబ్బరితోటి కొబ్బరి రైస్ చేద్దాంలని అయితే చేస్తున్నాను. ఇంకా దాంట్లోకి గోంగూర ఉంది, అలాగే పెరుగు చట్నీ కూడా చేశాను. ఇంకేదైనా వెరైటీ రైస్ చేసినప్పుడు నాకు కర్రీస్ కన్నా కూడా ఇలాగే ఈ రైతానే నచ్చుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను, ఒక్కొక్కసారి కీరా వేస్తాను, క్యారెట్ వేస్తాను, అట్లాగే ఏమి లేనప్పుడు ఉల్లిపాయలు ఇలాగ దానిమ్మ గింజలు అట్లా వేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ కొబ్బరి రైస్ కూడా ప్రిపేర్ అవుతుంది. అంటే అసలు ఇంకా జస్ట్ కొంచెం అంటే కొంచెం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఎక్కువ ఏమి వేయలేదు. పిల్లలకి ఎక్కువ మసాలా తినలేరు, అందులోనూ ఇంకా బాగాలేనప్పుడు మసాలా ఫుడ్ ఎందుకులే నేను కూడా ఎక్కువ ప్రిఫర్ చేయలేదన్నమాట. కొబ్బరి అన్నం తింటే తేలిగ్గా బాగుంటుందిలే అని అయితే చేశాను. పిల్లలు అయితే ఇంకా బొమ్మలు తెచ్చుకున్నారు కదా, అవైతే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నా వంట అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూర్చొని తిందాంలే అని ఇంకా ఇక్కడ పెట్టాను అనమాట. పిల్లలకి ఇంకా వాళ్ళు ఏంటంటే ఏం కర్రీ అయితే వేసుకోరు, ఉట్టి రైస్ తినేస్తారనమాట. ఇంకా వాళ్ళకి ఏంటంటే చిన్న పీసు కూడా రాకూడదు అనమాట, ఇందులో వచ్చే కొత్తిమీర కానీ అవి కూడా రాకూడదు అనమాట. అవన్నీ తీసి పెట్టాను, ఇంకా తిన్నారు. ఇంకా నేనైతే కొంతసేపు పడుకున్నాను. తర్వాత లేచి సాయంత్రం పిల్లలకి స్నానాలు అది చేయించాను. ఇంకా మార్నింగ్ చేసిన గోంగూరే ఉంది, ఇంకా ప్లెయిన్ రైస్ అయితే చేసుకొని ఇంకా అది అయితే చేసుకున్నాము. ఇంకా పెద్దగా స్పెషల్స్ అయితే ఏం చేయలేదు. మా పాప ఏమో ఇంక ఇక్కడ మొబైల్లో సాంగ్స్ పెట్టుకొని డాన్స్ అయితే వేస్తుందనమాట. మాది టీవీ 1.5 month నుంచి టీవీ డిస్ప్లే పోయి రావట్లేదు అనమాట. మా మామయ్య వచ్చారు, తాతయ్య నీకు టీవీ లేదు కదా, నేను డాన్స్ వేస్తాను చూడని మొబైల్లో సాంగ్స్ పెట్టుకొని డాన్స్ అయితే వేస్తూ ఉంటే మా బాబు ఏంటంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు, అట్లా ఇట్లా అని తను వేయనీయకుండా అలాగా. మా పాప ఏంటంటే మధ్యలో కూచిపూడి డాన్స్ కొన్ని వేస్తుంది, మళ్ళీ తర్వాత వేరే అట్లాగా అన్నీ మిక్సింగ్ చేసి వేస్తుంది అనమాట. తనకి నచ్చిన పాటలు వచ్చినవి పెట్టుకొని. మా బాబాయ్ తనని డిస్టర్బ్ చేయాలని చెప్పి ఏదో ఒక విధంగా కదిలిస్తూ ఉన్నాడు. ఇంకా దానికి కూడా ఇద్దరు కొంతసేపు అయితే వాదన జరిగింది. చాలాసేపే వేసిద్ది, కాళ్ళు నొప్పులు పుడతాయి అన్నా కానీ వినకుండా దగ్గర దగ్గర 1 hour ఏమో వేసింది అనమాట. మధ్య మధ్యలో మమ్మీని వీడియో తీయ అంటూ ఉంది. నేను ఏదో కొన్ని అయితే తీసాను, మొత్తం అయితే తీయలేదనమాట. ఇంకా తర్వాత వాళ్ళకి దండం పెట్టేసి ఇంక పడుకోబెట్టాను. ఇంకా December 25th క్రిస్మస్ రోజు మేమైతే భోజనానికి వెళ్ళామన్నమాట. మా తోడుకోడల వల్ల అమ్మ వాళ్ళైతే ప్రతి ఇయర్ కూడా క్రిస్మస్కి మమ్మల్ని భోజనానికి అయితే ఇన్వైట్ చేస్తారనమాట. వాళ్ళు క్రిస్మస్ చేసుకుంటారు, అందుకని చెప్పి ఎవ్రీ ఇయర్ మమ్మల్ని అయితే భోజనానికి ఇన్వైట్ చేస్తారు. గత 4 years నుంచి అయితే మేమైతే భోజనానికి వెళ్తున్నాం వాళ్ళ ఇంటికి. ఇంకా మాతో పాటు ఇంకా వేరే వాళ్ళు అలా అంటే వాళ్ళ రిలేటివ్స్ అట్లా ఉంటారు కదా, అందరూ అయితే వచ్చారనమాట. ఇంకా లోపలైతే భోజనం చేస్తూ ఉన్నారు. ఇంకా మేము కొంచెం సేపు తర్వాత చేద్దాంలే అయితే కూర్చున్నాము. ఇంకా ముందుగా అయితే గులాబ్ జాము అయితే ఇచ్చారనమాట, అదైతే తిన్నాము. కుల్ఫీ తీసుకొచ్చారు, పిల్లలు అలాంటివి బాగా ఇష్టంగా తింటారు కదా, అవి అయితే తింటూ ఉన్నారు. మా బాబు తినేవాళ్ళ గులాబ్ జామ్ తీసుకొని మళ్ళీ తెచ్చి నాకే ఇచ్చాడనమాట. గులాబ్ జామ్ అయితే తినేసాము. ఇంకా కొంచెం సేపు తర్వాత ఇంకా ఫుడ్ అయితే తిన్నాము. ఇంకా పిల్లల్ని కూడా నా పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకు కూడా అయితే పెట్టాను. ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా ముక్కలు అలాంటివి ఏమీ రాకుండా పెట్టాలి కదా, కొంచెం ప్లెయిన్ రైస్ అయితే తిన్నారనమాట, ఏమీ రాకుండా. మేమైతే ఇంకా బిర్యానీ, చికెన్ కర్రీ, ఇంకా ఎగ్ అవన్నీ అయితే చేశారనమాట. ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకున్నాము భోజనము. స్పెషల్స్ అంటే ఇంకా మాత్రం ఉంటాయి కదా, గోంగూర అవి కూడా ఉన్నాయి. కాకపోతే గారె ఉంది, నేను గారె తిననని చెప్పి నేనైతే వేయించుకోలేదనమాట. ఇంకా నేనైతే బిర్యానీ, చికెన్ కర్రీతో తిన్నాము. కొంతసేపు ఉన్న తర్వాత ఇంకా పిల్లలందరూ అయితే ఇంకా వెనక వైపు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట.
ఇంక ఈవినింగ్ అయిపోతుందిలే అని చెప్పేసి మేమైతే బయలుదేరుతామని పిల్లల్ని పిలవటానికైతే వెళ్ళాను. వీళ్ళందరూ ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వేప చెట్టు ఉంది, బాగా ఆడుకున్నారు చాలాసేపు అయితే.